ఆర్సీబీ లూజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకవేళ నువ్వు కింగ్ ఫ్యాన్ అయితే ఒక లైక్ చేయి. అట్లానే విరాట్ కోహ్లీ మీద నీ అభిమానం ఎలాంటిది అనేది కామెంట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయి. అండ్ ఈ వీడియోలో మీకు క్లియర్ కట్ ఐడియా ఇస్తా ఆర్సీబీ ఎందుకు ఓడిపోతుందని, వాటికి రీజన్స్ ఏంటి, అసలు ఎక్కడ సార్ట్అవుట్ చేసుకుంటే ఆర్సీబీ స్టిల్ మ్యాచ్లో ఉండగలదు అనేది కూడా చెప్తా. క్రికెట్ అనేది 11 ప్లేయర్స్కి సంబంధించిన గేమ్. 11 ప్లేయర్స్లో మినిమం 6 to 8 ప్లేయర్స్ లేదా 6 to 7 ప్లేయర్స్ పర్ఫామ్ చేస్తేనే ఆ మ్యాచ్ విన్ అవ్వగలరు, లేదంటే విన్ అవ్వలేరు. కానీ ఇక్కడ ఆర్సీబీ విషయంలో జరుగుతుంది ఏంటంటే ఒక్కడు మాత్రమే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఎవరంటే విరాట్ కోహ్లీ. ప్రతి మ్యాచ్లో కొడితే 50 తనే కొట్టాలి, కొడితే 50 తనే కొట్టాలి, కొడితే 60 తనే కొట్టాలి, కొడితే సెంచరీ తనే కొట్టాలి. మిగతా ప్లేయర్స్ ఎవరు కూడా అసలు సపోర్టివ్ రోల్స్ లేదు. సో ఒక్కడే ఆడితే మ్యాచ్ గెలవలేరు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే బ్యాటింగ్ సెక్షన్లో తను ఒక్కడే ఆడడం, ఇక బౌలింగ్ సెక్షన్ అంటావా ఎవ్వరు కూడా పర్ఫామ్ చేయట్లేదు. సో ఒక్కడే ఆడితే విన్ అయితే అవ్వరు కదా. ఇది నేను క్లియర్ కట్గా చెప్తా ఎవరు అడిగినా సరే. అండ్ కింగ్ ఒక్కడు మాత్రమే ఆడుతున్నాడు. అయినప్పటికీ స్టిల్ మీమ్ పేజెస్లలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, కింగ్ స్ట్రైక్ రేట్ ఇంత ఉంది, స్ట్రైక్ రేట్ అంత ఉంది అంటూ చాలా మీమ్స్లో ట్రోల్స్. సో నన్ను అడిగితే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళంత వరస్ట్ కేటగిరీ పీపుల్ ఇంకెవరు ఉండరు. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే తను 160+ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు. T20లో అది వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రైక్ రేట్. మీకు ఎంత కావాలా? అసలు ఒకడే ఒక సైడ్ స్టాండ్ ఇచ్చి ఆడడం అనేదే గొప్ప విషయం. అట్లా ఆడినప్పుడు ఆబ్వియస్గా స్ట్రైక్ రేట్ అనేది నార్మల్గా ఉంటుంది. బట్ కింగ్ ఇంకా 160+ మెయింటైన్ చేయడం, 170+ మెయింటైన్ చేయడం చేస్తుంది. సో దట్స్ ఎ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. సో ఇదంతా స్ట్రైక్ రేట్ గురించి తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు నన్ను అడిగితే. ఆర్సీబీ లూజ్ అవడానికి మెయిన్ రీజన్ చూసుకుంటే 200+ స్కోర్. బ్యాటర్స్ అందరూ మంచిగా పర్ఫామ్ చేసి 200 స్కోర్ తెచ్చారనుకో, బౌలర్స్ కంప్లీట్లీ ఫెయిల్ అవుతారు. సో మీరు ఇప్పటికి జరిగిన ప్రతి ఆర్సీబీ మ్యాచ్ చూసుకోండి, ప్రతి మ్యాచ్ 18th ఓవర్లో ఫినిష్ అయింది, లేదా 19th ఓవర్ స్టార్టింగ్లోనే ఫినిష్ అవుద్ది. 20 ఓవర్ లాస్ట్ వరకు వెళ్ళలేదు. అంటే 19.1, 19.2 లోపు అయిపోవడం, లేదా 18 ఓవర్స్లోనే మ్యాచ్ ముగించడం జరుగుతుంది. సో దీని అర్థం ఏంటంటే కంప్లీట్ ప్రతి మ్యాచ్ బౌలర్స్ ఫెయిల్ అవుతున్నారనే అర్థం. సో మీరు ప్రతి మ్యాచ్ చెక్ చేసుకోండి, స్కోర్ కార్డ్ వెళ్ళి ఇదే ఉంటుంది. ఒకవేళ బౌలర్స్ కనుక మంచిగా పర్ఫామ్ చేసి ఆపోనెంట్ బ్యాటర్స్ టీమ్ని 160కి 150కి రిస్ట్రిక్ట్ చేసిరనుకో, ఆ కేసులో ఏం జరిగిద్దంటే ఆర్సీబీ బ్యాటర్స్ మొత్తం ఫెయిల్ అవుతారు. సో ఈ కేసులో కూడా మళ్ళీ లూజ్ అవుతారు. ఒకవేళ 200 స్కోర్ ఉందనుకో బౌలర్స్ ఫెయిల్ అవుతారు, ఒకవేళ తక్కువ స్కోర్ ఉందనుకో బ్యాటర్స్ ఫెయిల్ అవుతారు, వైస్ వర్సా అన్నమాట. ఇట్లా ప్రతి మ్యాచెస్లో ఇదే జరుగుతుంది, మీరు ఎక్కడన్నా చూసుకోండి. సో కామన్గా పర్ఫామ్ చేసే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే మళ్ళీ కింగ్ కోహ్లీ. దరిద్రం ఏంటంటే మళ్ళీ కింగ్ కోహ్లీ మిన్నబడి ఏడుస్తారన్నమాట. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి సీజన్లో పెద్ద అమౌంట్ పెట్టి కొన్న మెయిన్ ప్లేయర్స్ ఉంటారు కదా, లైక్ మ్యాక్సీ, ఓకే, అల్జరీ జోసెఫ్, క్రిస్ గ్రీన్, ఇలాంటి ప్లేయర్స్ ప్రతి సీజన్లో ఆర్సీబీకి ఫెయిల్ అవుతారు. ఆ ముందు వరకు ది బెస్ట్ ప్లేయర్స్గా ఉంటారు ఏ లీగ్స్లలో. వాళ్ళని చూసి కొన్న తర్వాత ఈ టీంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు ఫామ్ కోల్పోవడం, వరస్ట్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతాయి. సో అది ఆర్సీబీ దరిద్రమా లేకపోతే వాళ్ళు సరిగ్గా ఆడరా అనేది మనం చెప్పలేం, కానీ ఇది ఫ్యాక్ట్. అండ్ నేను చెప్పిన ఎంతవరకు నిజం అనిపించింది, మీరు ఏ రీజన్స్ వల్ల ఇంకా ఆర్సీబీ అట్లా పర్ఫార్మెన్స్ ఉందనేది అనుకుంటున్నారో చెప్పండి. సో ఈ రెండు సార్ట్అవుట్ చేస్తే స్టిల్ నాకౌట్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎట్లుంటుందని నువ్వు అడగచ్చు. బట్ ముంబై ఇండియన్స్ చూశారు కదా, ఫస్ట్ 6 మ్యాచ్లు ఓడిపోయి 9 మ్యాచ్లు లైనింగ్ గెలిచి నాకౌట్స్కి వెళ్ళి ఫైనల్ కొట్టిన సీజన్స్ కూడా ఉన్నాయి. సో అట్లా జరగచ్చు. బట్ కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్సెస్ అయితే డెఫినెట్గా ఉండాలి. అండ్ మీ ఒపీనియన్స్ ఏంటనేది కామెంట్ చేయండి. కింగ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.